హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు thumbnail లో చూసుంటారు కదా, సియా డైలీ రొటీన్ అన్నమాట. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఇందాకనే సియా లేసి వచ్చి ఇంకా హాల్లో కూర్చుంది రెడ్ బేస్ దగ్గర. వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఈరోజు హాలిడే, అందుకే ఇంట్లోనే ఉన్నారు. అందుకే ఇంకా వాళ్ళతో ముచ్చట పెడుతుంది ఇక్కడ. ఓకే సెకండ్ అండి. ఇక్కడైతే బ్రష్ చేస్తుంది సియా. ఆమెనే తోముతుందంట, నేను అసలు బ్రష్ వేపియద్దంట. అందుకే ఇంకా ఆమెనే తోమని చెప్పాను. ఫస్ట్ ఆమె తోమిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను కూడా తోముతాను, ఎందుకంటే వాళ్ళకి బ్రష్ సరిగా వేయరాదు కదా. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా నేను నీట్గా వేపిస్తాను బ్రష్. ఓకే సెకండ్ అండి. ఇక్కడైతే సీఏ బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం కూడా అయిపోయింది సీఏది. లాస్ట్కి నేను చేపించిన తర్వాత ఆమె కూడా పోసుకుంటుంది వాటర్. ఓకే సెకండ్ అండి. ఇక్కడైతే సీఏకి మామాయత్ ప్రొడక్ట్సే నేను యూజ్ చేస్తాను కదా, సోప్ ఇంకా పౌడర్ ఇవే పెడతాను. మా అమ్మ అయితే మంచిగా పడినాయి అన్నమాట వీళ్ళకి, చిన్నప్పటి నుండి ఇవే అలవాటు ఇంకా వాళ్ళకి. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ నేను సేమియా ఉప్మా చేశాను, ఎక్కువ స్పైసీ లేకుండా చేశాను. ఆమెనే తింటా అని చెప్పింది, అందుకే బౌల్లో వేసిస్తాను. నూడిల్స్ అని అనుకుంటుంది, సేమియా అని అనదు అసలే, నూడిల్స్ అంటది. అందుకే అదే స్పూన్తో తింటారంట, నూడిల్స్ తినే స్పూన్తోనే. అందుకే ఆ స్పూన్ ఇచ్చాను, కుచ్చుకుంటే వచ్చని నాకు భయం వేస్తుంది. మొత్తానికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది సియా. కొంచెం స్పైసీ లేకుండా ఉంటే మంచిగా తింటుంది, స్పైసీ ఉంటే ఎక్కువ వాటరే తాగుతూ ఉంటుంది ఇంకా మధ్యలో. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, ఇది బ్లూ కలర్, కాకపోతే షార్ట్ అయిపోయింది. ఇది ప్రతిభ గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట సిఏ బర్త్డేకి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఫ్రాక్, కానీ అన్నీ షార్ట్ అయిపోతున్నాయి సిఏ డ్రెస్లు అన్నీ, ఎంత క్యూట్గా ఉంటాయి కదా. ఓకే సెకండ్ అండి. ఇక్కడైతే సియా తినేలోపు నేను లంచ్కి ఇక్కడ కాలీఫ్లవర్ ఫస్ట్ కట్ చేసి హాట్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి వెయిట్ చేశాను అన్నమాట, ఏమన్నా పురుగులు ఉంటే బయటకు వస్తాయి కదా అని. ఇక్కడైతే నేను కర్రీ వండుతున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జీరా ఆనియన్స్ వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కర్రీలానే వేస్తున్నాను, అంటే ఫ్రై ఏం కాకుండా కర్రీ వేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా పసుపు కూడా యాడ్ చేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను ప్రతి ఒక్క కర్రీలో. కొంచెం అప్పుడప్పుడే కొంచెం ఫ్రెష్గా దంచేస్తే బాగుంటుంది కదా ఫ్లేవర్, అందుకే ఇక్కడ రోట్లో దంచి వేస్తున్నాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సిఏ అయితే పిలుస్తూనే ఉంది ఇంకా మధ్యలో మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే అటు వెళ్తున్నాను, మళ్ళీ ఇటు వచ్చి కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. హాట్ వాటర్లో వేసాను కాబట్టి ఆల్రెడీ మనకు కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి కాలీఫ్లవర్ పీసెస్. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఇంకా ఉడకని అవసరం లేదు ఎక్కువ, ఆల్రెడీ మనకి వాటర్లో మగ్గిపోయినాయి కదా. లైట్గా కొంచెం ఫ్రై చేస్తున్నాను, ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదు, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఇంకా ఉడికించుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టమాటో వేసాను, కొద్దిగా కారం వేసాను, అంతే. మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి పక్కకు పెట్టాను అన్నమాట. మేము కాలీఫ్లవర్ తక్కువనే వండుతాను ఇంట్లో. ఓకే సెకండ్ అండి. కొంచెం పురుగులు ఉంటాయని అసలు తినాలనిపించదు. ఇక్కడైతే పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసారు, ఇంకా అందరికీ కలిపి తినిపిస్తున్నాను పిల్లలకి. ఓకే సెకండ్ అండి. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి సియా ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెకు నచ్చినప్పుడు వేస్తూనే ఉంటుంది, టీవీలో ఏదో ఒకటి వస్తూ ఉంటే. వాళ్ళ అక్క వాళ్ళు కూడా కూర్చొని చూస్తున్నారు ఆమె వేస్తుంటే. డ్రెస్ కొంచెం ఇరిటేట్గా ఉందని ఇప్పమంటే ఇప్పి ఇంకా జుబ్బా మోడల్ వేసాను అనమాట. ఓకే
సెకండ్ అండి. ఇక్కడ మళ్ళీ వాటర్ వేసుకుంది డ్రెస్ పైన, అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను. ఏబీసీలు పెట్టిస్తే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. ఈమెకు కూడా పక్కకి ఖాళీగా కూర్చునే బదులు ఎందుకని ఏబీసీలు పెట్టించాను. రాస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది, రైట్ హ్యాండ్తో రాయమంటే అస్సలు వినట్లేదు. ఆమెకు అదే కంఫర్ట్ ఉందంట, అదే హ్యాండ్తో రాస్తుంది. అది కూడా ఒక టాలెంటే కదా అసలు లెఫ్ట్ హ్యాండ్తో రాయడం అనేది. ఇక్కడైతే హోంవర్క్ అయిపోయింది పిల్లలది. వాళ్ళ అక్క వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా ఆమె చాలా నేర్చుకుంటుంది. వాళ్ళు రాస్తూ ఉంటే నాకు కూడా పెన్సిల్ కావాలి, బుక్ కావాలి అని ఏడుస్తుంది డైలీ. అందుకే ఆమెకు కూడా ఏదో ఒకటి ఇచ్చి కూర్చోబెడతాను పక్కకి వాళ్ళ అక్క వాళ్ళతో పాటు. అట్లా కూడా వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది. అందుకే డైలీ అలా చేస్తాను. ఇక్కడైతే మేము ఈవినింగ్ పార్క్కి వచ్చాము. ఇక్కడ సీఎ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పిల్లలకు కూడా డ్రెస్ చేంజ్ చేయించి తీసుకొచ్చాను. ఈ పాప సీఏ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. గోపికలాగా రెడీ చేసింది వాళ్ళ మమ్మీ. అందుకే డబ్బులు అన్నా ఎందుకు ఎందుకంటే చాలా నాకు ఎందుకు ఎందుకంటే చూపికేట చూపుకా ఇంకా పార్క్ నుండి వచ్చేసాము. ఇక సీఏ ఇక్కడ షాప్కి వెళ్తా అని ఏడుస్తుంది. అందుకే ఇలా ఎత్తుకుంటున్నాను సీఏని. ఇక్కడ చోకెట్ కొనుక్కుంటాను అని చెప్తుంది. ఇలా ఎత్తుకుంటే కొద్దిగా కూల్ అయిపోతుంది కదా అని కూల్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా అదే తల తింటుంది, ఇంకా షాప్కి వెళ్తా అని అస్సలు ఊరుకోదు. ఇంకా పిల్లలకి హ్యాండ్ వాష్ చేయించి కూర్చోబెట్టాను. ఇంకా టీవీ చూస్తున్నారు. ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మధ్యలో కొన్ని హాలిడేస్ వచ్చినాయని వచ్చారన్నమాట. ఇంకా మేము అందరం వెళ్ళొచ్చాము పార్క్కి. చాలా బాగా ఆడుకున్నారు పార్కులో. ఇక్కడైతే సీయా అసలు వినట్లేదు, షాప్కి వద్దంటే ఇంకా అల్లరి బాగా చేస్తుంది. ఇక్కడ జెర్సీ చూడండి రియన్ ఎత్తుకొని ఇంకా తిప్పుతుంది అటు ఇటు. ఆమెకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పిల్లలకి ఇంకా జుట్టు కడుతున్నాను. డైలీ ఎన్నిసార్లు వేసినా అలానే వేసుకుంటూనే ఉంటారు ఇంకా పిచ్చి పిచ్చిగా. ఇక్కడైతే పోమగ్రనేట్ కట్ చేసి తినిపిస్తున్నాను పిల్లలకి. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే సెకండ్ అండి. ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నాము. పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. ఇంకా శాండ్విచ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు కూడా మాకు కూడా పెట్టేయమని అంటే పెట్టించాను. సీ అయితే అసలు తినకుండా అలానే చూస్తుంది టీవీ సైడే. డైలీ నేనే తినిపిస్తాను కానీ ఇప్పుడు అందరూ తింటుంటే వాళ్ళకు కూడా తినాలనిపించింది. అందుకే ఇంకా పప్పుచారు చేశాను. నైట్ తింటున్నారు పిల్లలైతే. ఇంకా తిన్న తర్వాత స్నానం చేపిద్దామని ఇంకా హాయిగా నిద్రపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడైతే తినడం అయిపోయిన తర్వాత స్నానం కూడా చేయించాను పిల్లలకి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే